అందుకే చాలా టైం అయిందని అడుగుతున్నా. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సర్గ్ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి రామ్తా మాస్టర్కి, సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయికి, తల్లి నితిక ఏంజల్ తల్లికి, నా యొక్క సోయానికి, పరమగురువు జగద్గురువు విశ్వగురువు అయినటువంటి కాంతి మాస్టర్ అయినటువంటి మాస్టర్ సివివి మాస్టర్కి నమస్కారం. మాస్టర్ సివివి మాస్టర్ నమస్కారం. మాస్టర్ సివివి మాస్టర్ నమస్కారం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ స్టేషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాల కృతజ్ఞతలతో నా స్వయానికి మేడం ఉన్నాయండి మేడం. మీకేమైనా ఇబ్బంది అని నాకు తెలియదు మేడం. నాకైతే అంతేం లేదు, ఇబ్బంది లేదు. నాకేం ఇబ్బంది లేదు. ఆ సౌండ్ ఓకే, వీడియోలో బాగా ఉంటుంది కదా. ఏమో మేడం, మరి వీడియోలో ఎలాగో మరి అది సౌండ్ అనుకుంటారు, ఏమన్నా వినే వాళ్ళకి తెలియదు, కానీ నాకైతే ఇబ్బంది లేదు. ఓకే ఓకే. నా స్వయానికి ఈ వర్తమాన క్షణానికి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులు, నాకు ఎంతగానో సహకరిస్తున్న వీళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాంతా మాస్టర్ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, వన్నెస్ వెజిటేరియన్ టీవీ స్వప్నేశ్వర్ మేడం గారికి కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ. ఈరోజు మన హిమాలయ రహస్యాలు అనే పుస్తకంలోని పైలట్ బాబా గారి అనుభవాలు అన్న చదువుకుంటున్నాము. థ్యాంక్ యూ. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా అనంత కోటి ఆత్మ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నిన్నటిది కొంచెం చెప్పుకుందాము. అంటే ఇక్కడ ఆ ససారం వెళ్ళాలి, బంధాలు ఏవి లేకపోయినా సంస్కారాలను సంబంధాలను తుడిచివేయాలి అని అనుకుంటున్నాడు ఈయన. ఆ తర్వాత ఇంకా వెళ్ళడానికి సిద్ధమైపోయారు. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అంటే వెళ్ళడానికి సిద్ధమైన తర్వాత బస్సు ద్వారా వ్యవహారిక జగత్తు వైపు ప్రయాణమయ్యాం. బాబా కూర్చుని హిమాలయంలో లీనమైపోతున్నాడు. బాబా వాయు మార్గంలో వెళ్ళిపోయాడు. నేను 16 ఏళ్ల తర్వాత ససారాం చేరాను. చాలా మార్పులను గమనించాను. దోవతుల స్థానంలో బెల్ బటన్ ప్యాంటులు, పంట్లాములు వచ్చాయి. స్టేషన్ వద్ద కొన్ని పరిచితమైన ముఖాలు నన్ను గుర్తించి నవ్వుకొనడం చూశాను. ఆ రోడ్లు నా యవ్వన కాలపు జ్ఞాపకాలను మేల్కొల్పాయి. మా కారు ఇంటికి గేటు వద్ద ఆగింది. నిమిషాల్లో ఆవరణ అంతా బంధుమిత్రులతో, శ్రేయోభిలాషలతో నిండిపోయింది. సరో చక్కని నవయువకుడయ్యాడు. కృష్ణుడు కూడా పెద్దవాడయ్యాడు. కొందరు మిత్రులు జుట్టు నెరిసి ముసలి వాళ్ళలా కనిపిస్తున్నారు. ఆ దినమంతా ఆయా ముచ్చట్లతో గడిచిపోయింది. సాయంకాలం విష్ణుపురం వెళ్లాల్సింది. సంజయ్ పాత కాలపు జీపును బయటకు తీశాడు. ఆ జీపులోనే ఇదివరకు వేటకు వెళ్లేవాడిని. సైనిక జీవితపు గుర్తులు కూడా దానిలో ఉన్నాయి. విష్ణుపురంలో నా పాఠశాలల దినాలు తీపి చేదు అనుభవాలు జ్ఞాపకం వచ్చాయి. దిక్కాలాల మాస్టర్ శిక్షించడము, హెడ్ మాస్టర్ కొట్టడము అన్ని జ్ఞాపకం ఉన్నాయి. విష్ణుపురం చేరేటప్పటికి రాత్రి అయింది. గ్రామస్తులందరూ మేల్కొనే ఉన్నారు. జీవితాలు ఎప్పటిలాగానే ఉన్నాయి, కానీ ఆచార వ్యవహారాలు, భావాలు మారిపోయాయి. మా నాన్న చంద్రమ సింహాను కలిశాను.
ఆయన నా పాదాలు స్పర్శించి మెడలో హారం వేసి సన్మానించాడు. మేడం ఒక్క నిమిషం మేడం, ఇది కొంచెము పేజీలు ఎక్కడ టచ్ అవుతుందో అన్ని ఎగిరిపోతాయి మేడం. ఇది 86. అంటే ఇక్కడ స్పర్శించి మెడలో హారం వేసి సన్మానించాడు వాళ్ళ నాన్నగారు కూడా. చేతులు జోడించి ఒక ప్రక్క నిలబడ్డాడు. చిరపరిచితమైన మర్రి చెట్టు నా దృష్టిని ఆకర్షించింది. దాని క్రింద ఎన్నో చిలిపి పనులు చేశాను. మరొకసారి పాత జ్ఞాపకాల వరద కట్టలు తెంచుకొని పారింది. చాలా కాలం క్రితం మా నాన్న పట్ల సుముఖంగా ఉండే వాడిని కాదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తండ్రి కొడుకుల సంబంధం బదులు గురు శిష్యుల సంబంధం ఏర్పడింది. నేను యోగిని, మా తండ్రి నాకు శిష్యుడయ్యాడు. ఆయన మౌనాన్ని వీడి ఇలా అన్నాడు: నీవు నా కుమారుడవు, నిన్న వాయుసేనాధికారివి, నేడు మహాత్ముడివయ్యావు. వాయుసేనలో ఉన్నప్పుడు అంతా సాధారణంగా ఉండేది, కానీ ఇప్పుడు నీలో చాలా మార్పు వచ్చింది. నా హృదయం సంతోషంతో నిండిపోయింది. నా కొడుకు రూపంలో ఉన్న మహానుభావునికి నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు నీవు సన్యాసివి, మానవ జాతి కోసం సర్వసంగ పరిత్యాగం చేసిన వాడు పూజనీయుడు. పువ్వులు, దండలు నీ అనుచరుల ప్రేమకు, భక్తికి సంకేతాలు. యోగి అయిన వాడు ఏ ఒక్కరికి చెందడు, కానీ అందరూ అతడిపై విశ్వాసం ఉంచుతారు. అతడికి స్వగృహం అంటూ ఉండదు. ప్రపంచమంతా అతనికి సొంత ఇల్లు. బంధనాలన్నింటి నుంచి ముక్తుడై లోకమంతా మేడం శాంత మేడం. ఓకే మేడం. ఎంతసేపు అయింది మేడం? ఇలా ఇప్పుడే జస్ట్ మేడం కొంచెం వెనక్కి. ఓకే ఓకే. అంటే నా ముఖంపై నవ్వు అటువంటి మాటలు వినడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఆయన త్యాగం యొక్క ప్రాధాన్యతను, మానవ జాతిపై ప్రేమను అర్థం చేసుకోగలిగాడు. నన్ను యోగిగా చూసి ఆయన పొందిన ఆనందం వర్ణనాతీతం. నా జీవిత విజయాలు ఆయనకి ఎప్పుడు సంతోషాన్ని, సంతృప్తిని కలిగించేవి. లక్ష్మితో ప్రేమ వ్యవహారము, తర్వాత సన్యాసం తీసుకోవడము అన్ని ఆయనకు తెలుసు. లక్ష్మితో సహా అన్నింటినీ నేను త్యాగం చేశానని ఆయన భావించాడు. ఆయన మాటల్లో అది బహు అరుదైన త్యాగం. నేను సన్యసించడం విని ఆయన అంతరంగం పులకరించింది. మా నాన్న విప్లవకారుడు. ఆయన బ్రిటిష్ వారి కాలంలో వాయుసేనను వదిలేసి విప్లవ సంఘంలో చేరాడు. బ్రిటిష్ ప్రభుత్వము ఆయనను చాలా ఇబ్బందులు పెట్టింది. ఆయన లొంగిపోలేదు. స్వాతంత్రం వచ్చినాక ఆయన రాజకీయ నేత అయ్యాడు. ఇది ఆయన వ్యక్తిత్వంలో ఒక చిన్న భాగం. నేను గత జీవిత ఘటనలను నెమరు వేసుకుంటూ కూర్చున్నాను. అక్కడ చేరిన జన సందోహాన్ని నేను గుర్తించలేదు. చంద్రశేఖర్ తల్లి ప్రేమతో నా గడ్డాన్ని నిమిరింది. ఇలా అయిపోయావేంటి బిడ్డ అని ఒక వాక్యంలో తన ప్రేమను వ్యక్తం చేసింది. చంద్రశేఖర్ నా చిన్ననాటి స్నేహితుడు. చిన్న పిల్లవాడిగా ఆమె ఇంట్లో స్వేచ్ఛగా తిరుగుతుండేవాడిని. ఆమె అనురాగాన్ని చవి చూసేవాడిని. సందర్శకుల ప్రవాహం ఆగటం లేదు. కొన్ని పరిచితమైన ముఖాలైతే కొత్తవి. వాళ్ళ మాటలను శ్రద్ధగా వినేవాడిని. ససారాంలో నా బాల్య జీవితానికి సంబంధించిన ముచ్చట్లే చెప్పేవారు. కొంతసేపటి తర్వాత నేను లేచి బచ్చన్ ఇంటికి వెళ్ళాను. ఆయన ఇంటి ముంగిట జన సమూహం నాకు స్వాగతం ఇచ్చింది. సూర్యనారాయణ అతని పొరుగువాడు. కుర్రవాడిగా నా రచనలు వాళ్ళ ఇంట్లోనే చేశాను. సూర్యనారాయణ, బచ్చన్ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తుండేవారు. అశ్రుబిందువులు, తల్లి కోరిక అనే రచనలు వాళ్ళ ప్రోత్సాహ ఫలితమే. సూర్యనారాయణ వచ్చి కలిశాడు. చాలా ప్రేమగా పలకరించాడు. వాతావరణం ఉద్వేగభరితమైనప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. వెళ్లే ముందు బచ్చన్ కొడుకును ఆశీర్వదించాను.
కొంత సమయాన్ని మా తండ్రితో, ఆయన సోదరులతో, నా స్నేహితులతో గడిపాను. పునఃసమాగమం కరుణరస భరితంగా ఆర్ద్రంగా ఉంటుంది. ససారాం నుంచి సంజయ్తో కలిసి కాశీ వెళ్ళాను. అక్కడ 2 దినాలుండి లక్నో వెళ్ళాను. అక్కడ నా స్నేహితులు సాదరంగా స్వాగతం ఇచ్చారు. లక్నో నుంచి హాల్ద్వాని స్టేషన్ లో రమేష్ చంద్రవర్మ, నవీన్ నాకు స్వాగతం ఇచ్చారు. హాల్ద్వాని వీధుల్లో మళ్లీ జీవించసాగాను. అందరూ నన్నెంతో గౌరవించారు. కొంతకాలం అక్కడ ఉండి తర్వాత పిండారి గ్లేషియర్ కు వెళ్ళాను. ఇక్కడితో 31వ అధ్యాయం అయిపోయింది. 32వ అధ్యాయము సంకల్పిత యోగం. జీవి చక్రవ్యూహంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మనిషి భిన్న భిన్న ప్రవృత్తులను అవలంబిస్తాడు. లక్ష్య సాధన కోసం అనవతరం ప్రయాసపడుతుంటాడు. తన శక్తి ఎంతో తెలుసుకోకుండా రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. ఒకవేళ తెలుసుకున్నప్పటికీ చేసే ప్రయోగం సరిగా ఉండదు. ఆ పనిలో ఈ పనిలో తన శక్తిని అంతటినీ వృధా చేసుకుంటాడు. తన శక్తి సదుపయోగం చేసుకోని కారణంగా మనిషి ఎదుట ఎన్నో ప్రశ్నార్థకాలు వచ్చి నిలుస్తాయి. మనిషి జీవన యాత్ర మొదలు పెట్టిన దగ్గర నుంచి అతని బుద్ధి పనిచేయటం ఆరంభించింది. మనస్సు వికసించింది. అప్పటి నుంచి సరళమైనవి, క్లిష్టమైనవి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మనిషి ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటాడు. మానవుని సృష్టి జరిగిన మొదట్లో అతడు సరిగ్గానే ఉన్నాడు. మానసిక చాంచల్యత ఇంకా రాలేదు. వివేకం తన స్వరూపాన్ని ప్రతిఫలించలేదు. సమస్యలతో సంఘర్షణ లేదు. జీవన పోరాటం దీర్ఘంగా లేదు. ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా ఆనందంగా ఉండేవాడు. మనిషి ఆ వికాస మార్గంలో అడుగు పెట్టడంతో మనస్సు తన అధికారాన్ని అర్థం చేసుకున్నది. మనస్సు తన సంసారాన్ని చూడటంతోటే మనిషికి ఇంట్లో చింతనలు, సమస్యలు వచ్చిపడ్డాయి. కల్పనా శక్తి అనంతమైన అవకాశాలను చూపింది. మనిషి దృష్టి మౌలిక అవసరాల నుంచి ప్రపంచం వైపు మళ్లించి కుటుంబ సమస్యలు, విద్యుత్ ధర్మాలు తెలిసి వచ్చాయి. సాంఘిక జాతీయ సమస్యలతో పాటు ప్రపంచ సమస్యలపైకి దృష్టి సారించాడు. సమస్యలు ఎక్కువయ్యేసరికి ఆందోళన, ఒత్తిడి పెరిగిపోయాయి. వాటికి తట్టుకోలేక జీవిత సమస్యల నుంచి పారిపోవాలనుకున్నాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఈ పరిస్థితి ఫలితంగా మనిషిలో ప్రవృత్తి, నివృత్తి ధోరణులు ప్రారంభమయ్యాయి. ప్రాపంచిక దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి ఏర్పడ్డాయి. ఈ రెండింటిలో ప్రాపంచికతే మనిషిని ఎక్కువగా వశపరుచుకున్నది. ఆధ్యాత్మికము అంతగా విస్తరించలేదు. ఇప్పటికీ మానవుడు ఆధ్యాత్మిక విషయాలలో ఉదాసీనంగా ఉంటాడు. ఆధ్యాత్మికతతో సంబంధం లేని జీవితం గడుపుతాడు. భౌతిక ప్రపంచంలో అతని పురోగతిని తరచుగా అడ్డుకునేది అతని ప్రధాన శత్రువైన అహమే. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలకు మూల కారణం అహంకారమే. ఈ అషడ్వర్గాలతో కలుషితమైన భావనలు మనిషిని ఆత్మకు దూరం చేసి అవాంఛనీయ దిశలకు మళ్లిస్తున్నాయి. ఈ కారణం చేత అతని మూల స్వభావము వ్యక్తం కావటం లేదు. మనిషి సుఖంగా జీవించటానికి కావలసిన సౌకర్యాల అన్నింటినీ విజ్ఞాన శాస్త్రం సమకూర్చింది. కానీ ఇప్పుడు ఆ శాస్త్రం వల్లనే విపత్కర పరిస్థితులు ఏర్పడటం వలన మనిషి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. భౌతికంగా, మానసికంగా మనిషిని విజ్ఞాన శాస్త్రం బలహీనపరిచింది. ఈ దశలో అతడు ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నాడు. ప్రాచీన ఋషుల ప్రవచనాలపై శ్రద్ధ చూపుతున్నాడు. ప్రాచీన కాలంలో జీవితం చాలా సరళంగా ఉండేది. వాతావరణంలో ఎటువంటి కాలుష్యము లేదు. అటువంటి స్థితిలో సంకల్పమే ఒక విధమైన శక్తి. మనిషి తన సంకల్ప శక్తితో ఎటువంటి పనినైనా చేయగలిగాడు. రామాయణ, మహాభారతాలు సంకల్ప శక్తి తార్కాణాలు. దేవతలకు, దానవులకు మధ్య యుద్ధం సంకల్ప శక్తి ఆధారంగానే జరిగింది. కానీ ఈనాడు భావాలకు స్థిర రూపాలు కల్పిస్తున్నారు. ఆయుధోత్పత్తి భారీగా పెద్ద ఎత్తున జరుగుతున్నది.
మానవుని మనుగడకు హానికారకమవుతున్నది. భౌతికంగానే కాక మానసికంగా కూడా యుద్ధ భయం ఆందోళన కలిగిస్తుంది. పురాణాలలో సప్తర్షుల ప్రస్తావన కనిపిస్తుంది. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు ఈ 7గురినే కాక మరీచి, అంగిరాది ఇతర ఋషులను కూడా పురాణాలు ఉల్లేఖించాయి. చారిత్రకంగా వారు ఎప్పటి వారో మనకు తెలియదు, కానీ వారు సంకేతాలుగా స్థిరపడిపోయారు. యోగం ద్వారా ఎవరైనా వీరిని చూడవచ్చు. సప్తర్షులకు సప్తలోకాలు ఉన్నాయి. ధ్రువతార భక్త ధ్రువుని లోకం. ఋషుల పేర్లతోనే ఆయా తారలకు పేర్లు వచ్చాయి. మరీచి పేరు బ్రహ్మాండానికి వచ్చింది. ఏ మేడం ధ్రువతార ఎక్కడ? వచ్చేసినాడు మేడం. నాకు నిజంగా ఫుల్గా తెలియకనే వచ్చింది నా నోట్లో నుంచి మేడం. అదే నాకు అన్ని వచ్చిన తర్వాత ఏంటి అని తెలుస్తున్నాయి. అదే ఇక్కడ అంటే సంకేతాలుగా స్థిరపడిపోయారు. యోగం ద్వారా ఎవరైనా వీరిని చూడవచ్చు. సప్త ఋషులకు సప్తలోకాలు ఉన్నాయి. ధ్రువతార భక్త ధ్రువుని లోకం. ఋషుల పేర్లతోనే ఆయా తారలకు పేర్లు వచ్చాయి. మరీచి పేరు బ్రహ్మాండానికి వచ్చింది. కశ్యపుడే నిహారిక అయ్యాడు. కశ్యపుని 2 వైపులా దితి, అదితి ఉన్నారు. దితికి దైత్యులు, అదితికి దేవతలు జన్మించారు. పౌరాణిక కథలు బ్రహ్మాండ వ్యవస్థకు సాహిత్య రూపంలో వివరణ ఇచ్చారు. బ్రహ్మ వ్యవస్థకు మహాచరణం కాగా దక్షుడు ఒక చరణం. దక్షుని చరణం నుంచి సృష్టి ప్రారంభమవుతుంది. కొన్ని మన్వంతరాల తర్వాత బ్రహ్మ కూడా మారిపోతాడు. దితి, అదితి భిన్న దిశలలో ఉంటారు. అందుకే దేవతలకు దానవులకు సరిపడదని యుద్ధాలు చేస్తుంటారని కల్పన చేయబడింది. ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి సాధించే నెపంతో ప్రకృతిని నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేస్తున్నారు. దినదినం మనిషికి ప్రకృతికి మధ్య దూరం పెరిగిపోతున్నది. ప్రకృతి యొక్క మూల రూపాన్ని మార్చివేస్తున్న ఫలితంగానే ఋతువులలో మార్పు, తుఫానులు, భూకంపాలు, వరదలు సంభవిస్తున్నాయి. మనిషి ఇప్పుడు అంతరిక్షంలో నివసించాలని కలలు కంటున్నాడు. మేఘనాథుడు కూడా అంతరిక్షంలో మాయా నగరాల కల్పన చేశారు. భీమునికి పిడిముకు జన్మించిన ఘటోత్కచుడు అంతరిక్షంలో మాయానగరం నిర్మాణ విద్యను నేర్చుకున్నాడు. అహిరావణుడు సముద్రంలోనే భవనాన్ని కట్టుకొని నివసించాడు. మహాభారత యుద్ధంలోనూ రామ-రావణ యుద్ధంలోనూ అంతరిక్ష విజ్ఞానం నిండి ఉన్నది. వాళ్లకు ఆయుధాలను నిల్వ చేయవలసిన అగత్యం ఉండేది కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడే సృష్టించుకునేవారు. కాలానుగుణంగా ప్రవృత్తి చేసేవారు. భూమిని, అంతరిక్షాన్ని యావత్ భవిష్యత్ విధ్వంసానికి మాధ్యమంగా వాడుకోలేదు. ఈనాడు మరణాయుధాలు నిల్వలు పెరిగిపోతున్నాయి. మనిషి స్థానంలో యాంత్రిక మానవులను సృష్టిస్తున్నారు. భూమిని పోలిన భూమిని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. సంపన్నత దిశగా పురోగమిస్తున్నారు. నెమ్మదిగా అంతరిక్షంలో గృహాన్ని కూడా నిర్మిస్తారు. మరి రేపు ఏమవుతుంది? ఈనాటి మానవుడే రేపటి భౌతవ్యాన్ని విధ్వంసాన్ని ఎన్నాళ్ళు కూర్చుకుంటూ నిశ్చితం చేస్తున్నాడు. ఉద్దేశపూర్వకంగా ప్రకృతిని నాశనం చేయడం. ప్రకృతి ఈ విధ్వంసాన్ని ఎన్నాళ్ళు ఓర్చుకుంటుంది. మనిషి తన శక్తి సామర్థ్యాలను దుర్వినియోగం చేస్తున్నాడు. తన స్వార్థం కోసం ఇతరుల హక్కులను కాలరాజ్యం వేస్తున్నాడు. పీడితులు, తాడితులు ఎదురు తిరిగితే యుద్ధ పరిస్థితిని ఏర్పడుతుంది. ప్రకృతి భూతాలని తిరుగుబాటు సూచనలు ఇస్తున్నప్పటికీ శాస్త్రజ్ఞులు గ్రహించలేదు. ప్రకృతి సహకారం లేకపోతే మనిషి తన కళలను
సాకారం చేసుకోగలడా? మానవ స్వభావము 2 రూపాల్లో క్రియాత్మకంగా ఉంది. ఒకటి చలనము, రెండవది అవరోధం. మనిషికి ముందుకు వెళ్ళాలనుకుంటాడు, ప్రకృతి అవరోధంగా ఉంది. ప్రకృతి ప్రతీకార రూపంలో అవరోధం కల్పించినప్పుడల్లా చరిత్రలో మర్చిపోలేని సంఘటనలు జరిగాయి. విజ్ఞాన శాస్త్రం యొక్క విధ్వంసక రూపము మానవ జాతి మనుగడకే ప్రమాదకరంగా పరిణమిస్తున్నది. మనిషి ఇప్పుడు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నాడు. యుద్ధమా, శాంతియా, దేని కోరుకోవాలో తెలియని సందిగ్ధావస్థలో ఉన్నాడు. అంతా నాశనమయ్యాక మనం శాంతి కోసం వెతకపోవటం దురదృష్టకరం. అప్పుడప్పుడు నాస్తికుడు ఆస్తికుడు అవుతుంటాడు, ఆస్తికుడు నాస్తికుడు అవుతుంటాడు. అలాగే యోగి భోగిగాను, భోగి యోగిగాను పరివర్తన చెందుతాడు. మేడం మేడం ఒక్క నిమిషం మేడం, మళ్ళీ పేజీలు పోయినాయి. అంటే మానవుని సృష్టి జరిగిన ప్రాచీన కాలంలో జీవితం సరళంగానే ఉంది, ఇది అన్నారు. ఇది అయిపోయింది. తన స్వార్థకం కోసం ఇతరుల హక్కులను కాలరాచి వేస్తున్నాడు. పీడితులు తాడితులు ఎదురు తిరిగితే యుద్ధ పరిస్థితి ఏర్పడుతుంది. ప్రకృతి భూతాలన్నీ తిరుగుబాటు సూచనలు ఇస్తున్నప్పటికీ శాస్త్రజ్ఞులు గ్రహించడం లేదు. ప్రకృతి సాకారం లేకపోతే మనిషి తన కళలను సాకారం చేసుకోగలడా? మానవ స్వభావం 2 రూపాల్లో క్రియాత్మకంగా ఉంది. ఒకటి చలనం, రెండవది అవరోధం. మనిషి ముందుకు వెళ్ళాలనుకుంటాడు, ప్రకృతి అవరోధంగా ఉంది. ప్రకృతి ప్రతీకార రూపంలో అవరోధం కల్పించినప్పుడల్లా చరిత్రలో మర్చిపోలేని సంఘటనలు జరిగాయి. విజ్ఞాన శాస్త్రం యొక్క విధ్వంసక రూపం మానవ జాతి మనుగడకి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. మనిషి ఇప్పుడు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నాడు. యుద్ధమా, శాంతియా, దేని కోరుకోవాలో తెలియని సందిగ్ధావస్థలో ఉన్నాడు. అంతా వినాశనమయ్యాక మనం శాంతి కోసం వెతకపోవటం దురదృష్టకరం. అప్పుడప్పుడు నాస్తికుడు ఆస్తికుడు అవుతుంటాడు, ఆస్తికుడు నాస్తికుడు అవుతుంటాడు. అలాగే యోగి భోగిగాను, భోగి యోగిగాను పరివర్తన చెందుతూ ఉంటాడు. విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు మానవ జాతి శ్రేయస్సు కోసం మన ప్రాచీన విజ్ఞానాన్ని పరిశోధించాలని అనుకుంటున్నది. మతం శాంతికి మార్గాన్ని చూపించగలదు, అందువలన మతానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రము యోగితో చేతులు కలపాలని అనుకుంటున్నది. వివిధ యోగ ప్రక్రియలను చూసి మనిషి తికమక పడుతున్నాడు. ప్రతి మనిషి ఇప్పుడు యోగంలో ఆసక్తి చూపుతున్నాడు, కానీ అది పెద్ద సమస్య అయింది. సామాన్యుడు దాని రహస్యాలను, జటిలతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. తరచుగా యోగులమని చెప్పుకునే వాళ్ళు సామాన్య సాధకులను తమ అద్భుత కృత్యాలతో బెంబేలెత్తేస్తున్నారు. యోగం పేరుతో ఒక్కొక్కసారి ప్రజలను వంచడం కూడా కాదు. యోగం భావాలకు స్వాతంత్రం ఇచ్చింది. పరిపక్వమైన వారు అశాంతితో ఉన్నవారు, ఆస్తికులు నాస్తికులు ఎవరైనా యోగం నుంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. అయినప్పటికీ యోగం ప్రపంచం యొక్క ఆలోచన విధానాన్ని మార్చలేకపోయింది. నిరాశతో ఉన్న ప్రపంచానికి యోగము ఆశను ఇచ్చింది. అయితే యోగం రహస్యమయంగా ఉండటం వల్ల విజ్ఞాన శాస్త్రానికి అర్థం కాని చిక్కు సమస్య అయింది. హేతువాది అయిన ఆధునిక మానవుడు సందేహించకుండా యోగాన్ని స్వీకరించలేకపోతున్నాడు. విజ్ఞాన శాస్త్రం మానవుడు కనిపెట్టినది కాగా యోగము ప్రకృతి యొక్క విశిష్ట యోగ్యత.
మనిషి యోగ రహస్యాన్ని కనుక్కోలేకపోతే విజ్ఞాన శాస్త్రం కూడా ఆ పని చేయలేదు. యోగము, విజ్ఞానము, శాస్త్రము రెండు భిన్న రంగాలకు చెందినవి. ఒక నది రెండు తటాలతో వాటిని పోల్చవచ్చు, అవి రెండు ఎప్పుడూ కలవవు. మనిషి రెండు తీరాల మధ్య ప్రవహిస్తున్న నీటి వంటివాడు. విజ్ఞాన శాస్త్రం మనిషితో పాటు నడుస్తానంటుంది, కానీ యోగము ప్రకృతిని అనుసరించి పోతుంది. ఈ రెండింటి మధ్య సేతువును నిర్మించాలని మానవుని పట్టుదల. అదే కదా దానికి విరుద్ధంటే మనం పోతూ ఉంటాం. విజ్ఞాన శాస్త్రం భౌతిక ప్రయోగశాలలో సత్యాన్ని నిరూపించాలని ప్రయత్నిస్తుంది. యోగం భౌతికాన్ని ప్రక్కన పెట్టి పారలౌకికాన్ని చింతన చేస్తుంది. విజ్ఞానం శ్వాస నిశ్వాసలే జీవనమని భావిస్తుంది. వాయువు శరీరానికి సహకరించే ఒక తత్వం మాత్రమేనని యోగం భావిస్తుంది. జనన మరణాలు విజ్ఞానానికి అంతుబట్టని సమస్యలు. వాటిని యోగం కేవలం పరివర్తనలుగా పరిగణిస్తుంది. విజ్ఞానం సృష్టిని ఒక ఆకస్మిక సంఘటనగా సంభావిస్తుంది. యోగం దృష్టిలో అది ప్రకృతి చేసిన ఏర్పాటు, మహాపురుషుని వరదానం. ఒకటి సంభావన అయితే మరొకటి సత్యం. యోగాన్ని విజ్ఞానం అని చెప్పటం కూడా జరుగుతున్నది. అది ఎటువంటి విజ్ఞానం అంటే సత్యం యొక్క తొలిమెట్టు అక్కడే మొదలవుతున్నది. భౌతిక విజ్ఞానం ముందుకు పోలేక ఎక్కడ ఆగిపోతుందో యోగం అక్కడ ప్రారంభమవుతుంది. యోగ దృష్టి అనంతమైనది. విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు నిరూపణ అయిన అనుభవాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. యోగం భూత భవిష్యత్ వర్తమానాల అన్నింటిలోనూ ప్రవేశించగలదు. వైజ్ఞానికుడు ఒక మనిషే, యోగి కూడా మనిషే. అయినప్పటికీ వారిలో ఎంతో వ్యత్యాసం ఉంది. వారి ఆలోచన విధానాలే వేరు, కానీ వారి భావాలు గనుక కలిస్తే క్రొత్త దాన్ని సృష్టించగలరు. అంతరిక్షంలో భావ తరంగాలు ప్రవహిస్తున్నాయి. వాటిని పట్టుకోవడం విజ్ఞాన శాస్త్రం, యోగ శాస్త్రం చేయవలసిన పని. కొన్ని సూత్రాల సాయంతో ఈ తరంగాలను అర్థం చేసుకోవచ్చు. ఇదే కదా విజ్ఞాన శాస్త్రం దీన్నే ఏంటో వీడి లోకం వీడిది, ఓడి లోకం ఓడిది, ఎవడెవడి లోకం వాడిది అని అంటారు కదా. అంటే మనుషులు ఒకలాగే ఉండొచ్చు, లేదు ఇక్కడే ఉండొచ్చు, ఏ రకం రిలేషన్ అయినా అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఫ్రీక్వెన్సీ వేరు, వాళ్ళ దారులు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ తీర్లు వేరు ఉంటారు. అవును అవును, అందుకే అవి నిరంతరము ఆ భావజాలం అంతా వెళ్తూనే ఉంటది కదా మేడం ప్రకృతికి. అవును అవును అవును. విజ్ఞాన శాస్త్రంలో చలనం శక్తి స్వరూపము. విజ్ఞాన శాస్త్ర విజయాలు మానవ మస్తిష్కం నుంచి ఉద్భవించినవి. భావాలు అంతరంగం నుంచి వచ్చే తరంగాలు, బాహ్య తరంగాలు శక్తి రూపంలో కనిపిస్తాయి. విజ్ఞాన శాస్త్రం బాహ్య తరంగాలతో వ్యవహరిస్తుంది. యోగం అంతరంగ తరంగాలతో వ్యవహరిస్తుంది. బాహ్య భావ తరంగాల సాగరంలో మదనం జరుగుతుంది. అంతరంగం ఐక్యతను అనుభవిస్తున్నది. బయట లోపల భావాల ప్రవాహం ఉన్నది. బాహ్య భావ తరంగాలు భౌతిక రూపం ధరిస్తుండగా అంతరంగ భావ తరంగాలు సూక్ష్మ జగత్తును అన్వేషిస్తున్నాయి. బాహ్యం వినాశనానికి సంకేతం అయింది, అంతరంగం శాంతి సందేశాన్ని ఇస్తున్నది. మొదటిది మానవుని విజ్ఞాన శాస్త్రం, రెండవది ఆత్మ విజ్ఞానం. విజ్ఞాన శాస్త్రం భౌతిక సంపదలనిస్తే ఆత్మ విజ్ఞానం ఆధ్యాత్మిక సంపదనిస్తుంది. ఇప్పటి వరకు విజ్ఞము యోగము ఒక సమీకరణాన్ని రూపొందించలేకపోయాయి, ఎందుకంటే అవి తమ స్వతంత్ర మనుగడను సంరక్షించుకోవాలనుకుంటున్నాయి. విజ్ఞాన శాస్త్రము యోగాన్ని తమ ప్రయోగశాలలో తమ పద్ధతుల ద్వారా పరీక్షించాలని కోరుతుంది. యోగమేమో విజ్ఞాన శాస్త్రము ఇంకా పరిపక్వం కాలేదని, యోగ రహస్యాలను అర్థం చేసుకోలేదని భావిస్తుంది. యోగం అంతఃశస్సులతో చూస్తుంది. బాహ్య నేత్రాలు బాహ్య వస్తువులను చూడడానికి మాత్రమే ఉపయోగిస్తాయి. కొన్ని సూక్ష్మ జీవులను, సూక్ష్మ తత్వాలను విజ్ఞాన శాస్త్రం సూక్ష్మదర్శిని సాయంతో మాత్రమే చూడగలుగుతుంది. సూక్ష్మదర్శినికి కూడా కనిపించని సూక్ష్మ జగత్తును
యోగం పరిశీలిస్తుంది. యోగం భౌతికం నుంచి సూక్ష్మానికి, అక్కడి నుంచి కారణ స్థితికి ప్రయాణిస్తుంది. కారణ రూపానికి అస్తిత్వం ఉంది, కానీ అది మానవ నేత్రాలకు గోచరం కాదు. మనిషి యొక్క గుండె చప్పుడు, మెదడు పనిచేయటం ఆగిపోతే వైద్య శాస్త్రం ప్రకారం అతడు చనిపోయినట్టే లెక్క. యోగ శాస్త్రం ప్రకారం అతడు చనిపోలేదు. శరీరంలో నివసిస్తున్న జీవుడు బ్రతికే ఉన్నాడు. శ్వాసను, రక్త ప్రసరణ అన్ని శరీర ఉష్ణోగ్రతను మాత్రమే విజ్ఞాన శాస్త్రం పరిశీలిస్తుంది. ఈ భౌతిక క్రియలు ఆగిపోయిన శరీరాన్ని జీవించి ఉండేటట్లు యోగం చేయగలదు. ఆగిపోయిన క్రియలను మళ్ళా ప్రారంభించగలదు. సూక్ష్మయి యోగానికి మాధ్యమం, మెదడు దానికి ప్రయోగశాల. బాహ్య శరీరం, అంతర్జగత్తు, పరికరాలు విజ్ఞాన శాస్త్రం ప్రకారం ప్రాణం జీవరాశికి క్రియలను మళ్ళా ప్రారంభించి సూక్ష్మ యోగానికి మాధ్యమం, మెదడు దానికి ప్రయోగశాల. బాహ్య శరీరం, అంతర్జగత్తు, పరికరాలు. సంకల్పమే భావం. శబ్ద మాధ్యమం ద్వారా భావం వ్యక్తం అవుతుంది. అది బాహ్యాన్ని, అంతరంగాన్ని కలుపుతుంది. విజ్ఞాన శాస్త్రం ప్రకారం ప్రాణం ఉన్న జీవరాశులన్నింటికీ ప్రాణవాయువే ఆధారం. కానీ ప్రాణవాయువు లేకుండా కూడా ప్రాణం ఉండగలదని యోగం నిరూపిస్తున్నది. ఈ రహస్యం తెలుసుకొనకే యోగి ఏ ఇబ్బంది లేకుండా గ్రహాంతర సంచారం చేయగలడు. వైద్య శాస్త్రం యోగ ప్రక్రియలను పరిశోధించాలనుకుంటున్నది. డాక్టర్లు, విజ్ఞానవేత్తల, హృద్రోగ నిపుణులు అనేకులు నా దగ్గరకు వచ్చి సమాధిలో ఉన్నప్పుడు నా శరీరాన్ని పరీక్షించే అవకాశం ఇచ్చాను. హృద్రోగ నిపుణుల బృందం నా గుండెను, రక్తపు ఓటును యాంత్రిక సాధనాల ద్వారా పరీక్షించారు. గుండె కొట్టుకోవడం, రక్త ప్రసారం జరుగుతున్నంత కాలం వారు సంతోషంగా ఉన్నారు. అవి ఆగిపోవటంతో వారు నన్ను మరణించినట్లు ప్రకటించారు. ఎందుకంటే మరణించినప్పుడు జరిగేది అదే. వైద్య శాస్త్రము ఆ దశలో తన పరిశోధనను ఆపివేస్తుంది, కానీ ఆధ్యాత్మిక శాస్త్రం అప్పటి నుంచే పనిచేస్తుంది. వైద్య శాస్త్రం వద్ద తర్వాత దశను పరీక్షించే పరికరాలు లేవు. నేను ప్రాణం లేని శరీరంలో ప్రవేశించి పునర్జీవింప చేసినప్పుడు వైద్య నిపుణులు విస్తుపోయారు. మరణం తర్వాత శరీరం కుళ్ళిపోవటానికి హేతు అయిన తత్వం ఏదో శాస్త్రజ్ఞులు కనుక్కోవాలని నా సూచన. యోగికి ఆ రహస్యం తెలుసు కనుకనే సమాధిలో ఉన్నప్పుడు తన శరీరం కుళ్ళిపోకుండా చేయగలుగుతున్నాడు. ఎముకల్లో ఉండే పసుపు పచ్చని పదార్థాన్ని, వెన్నెముకలోని నాడులను, వాటిలోని పచ్చని పదార్థాన్ని పరీక్షించండి డాక్టర్లు చెప్పారు. నమ్ముతారా మేడం? నమ్ముతారా నమ్మరా? నమ్మాలి మేడం. ఇప్పుడు అన్ని నమ్ముతున్నారు మేడం. ప్రతిదీ మన ముందుకు వచ్చిందంటే అది వాళ్ళు అంటే యోగులుగా మనకి ఇంకే వాళ్ళ అబద్ధాలు చెప్తారా? లేదు కదా. ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారో మనకి. అంతే కదా, అది ఉంది కాబట్టి అందుకే మన దగ్గరకు వచ్చింది. ఎముకల్లో ఉండే పసుపు పచ్చని పదార్థాన్ని, వెన్నెముకలోని నాడులను, వాటిలోని పచ్చని పదార్థాన్ని పరీక్షించాలని డాక్టర్లకు చెప్పాను. యోగి సుషుమ్న నాడిలో ప్రవేశించడానికి విశేష సాధన చేస్తాడు. సుషుమ్నలో ప్రవేశించకుండా యోగ సాధన ఫలించినట్లు చెప్పలేం. మేరుదండంలో ఎప్పటి వరకు యోగి ప్రవేశించడు చెప్పలేము. మేరుదండంలో ఎప్పటి వరకు యోగి ప్రవేశించడో, సూక్ష్మ తత్వాలను గ్రహించడో అప్పటి వరకు అతడికి యోగ సిద్ధి కలగదు. ఇప్పుడు శాస్త్రవేత్తలు మేరుదండంలో ఏమున్నదో పరిశోధన చేయాలి. అప్పటి వరకు వారికి ఇందులోని రహస్యం తెలియదు. మరణానంతరం ఈ పదార్థం వాయువులో కలిసి అంతరిక్షంలో తన స్థానాన్ని చూసుకుంటుంది.
యోగికి యోగికి ఇవన్నీ అనుభవ సిద్ధమే. ఎందుకంటే అతడు బాహ్యక్రియలను నిలిపివేసి నిరంతరము అంతరాత్మ అన్వేషణలో ఉంటాడు. విజ్ఞాన శాస్త్రం మానవ శరీరాన్ని యాంత్రిక సాధనాల ద్వారా నిశిత పరీక్షకు గురి చేస్తుంది, కానీ అంతఃశక్తుల సమాచారాన్ని ఇవ్వలేక పోతున్నది. ఒక్క యోగికి మాత్రమే అది అవగతమవుతుంది. అతడు అంతఃశక్తుల ద్వారా చూడగలడు. అంతరాత్మను గురించి సంపూర్ణ జ్ఞానం వలన అది సాధ్యమవుతున్నది. మహత్తకు సూక్ష్మానికి శూన్యం ఒక సంకేతం. నాలోనే అన్నీ ఉన్నాయి, నాకు నలువైపులా కూడా నాకు ఆధారమైనవి కొన్ని ఉన్నాయని శూన్యం చెబుతున్నది. అవేవీ లేకుండా నేను లేను, నేను లేకుండా ఏవీ లేవు అంటున్నది శూన్యం. శరీరంలోని మేరుదండము అదే చెబుతున్నది. నాలో ఏమైతే ఉన్నాయో అవి బాహ్యం కోసమే, బయట ఏమైతే ఉన్నాయో అవి నా కోసమే ఉన్నాయి. బాహ్య జగత్తు అంతరంగ జగత్తు ఒకదానినొకటి పరిపూర్ణం చేస్తాయి. దృష్టి గోచరమైన దాన్ని విజ్ఞాన శాస్త్రం అన్వేషిస్తుంది. అది ఎక్కడ సమాప్తం అవుతుందో అక్కడ యోగ శాస్త్ర పరిశోధన ప్రారంభమవుతుంది. విజ్ఞాన శాస్త్రం మనిషి వెలుపల ఉన్నదానిని పరిశీలిస్తుంది, యోగం లోపల ఉన్న అన్వేషిస్తుంది. మేరుదండం లేకపోతే వెన్నెముకలో కూడా ఈడ పింగళ నాడుల ద్వారా ధనాత్మక రుణాత్మక విద్యుత్ ప్రవాహం అనవసరం నడుస్తుంది మేడం. ఒకేసారి 100 శరీరాల్లో ఉండగలగాలి. అవును, ఎంత బాగుంటది కదా మేడం. మరి అవును మేడం. ఓకే. ఇడా పింగళ నాడి ద్వారా ధనాత్మక రుణాత్మక విద్యుత్ ప్రవాహం అనవతరం నడుస్తూ ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం వాటినే ప్రోటాన్, ఎలక్ట్రాన్ అంటుంది. వెన్నెముక మధ్యలో ప్రవహించే సుషుమ్న నాడికి న్యూట్రాన్ అంటారు. మేడం ఒక్కసారి న్యూట్రాన్, ప్రోటాన్ అనేది దేన్ని అంటారు మేడం? విజ్ఞాన శాస్త్రము వాటిని ప్రోటాన్, ఎలక్ట్రాన్ అంటే రుణాత్మక, అంటే ఇడా పింగళ నాడుల ద్వారా ధనాత్మక రుణాత్మక విద్యుత్ ప్రవాహం అనవతరం జరుగుతుంది, నడుస్తూ ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం వాటినే ప్రోటాను, ఎలక్ట్రాను అంటుందంట. వెన్నెముక మధ్యలో ప్రవహించే సుషుమ్న నాడినే న్యూట్రాన్ అంటారంట. వెరీ గుడ్. సుషుమ్న లోపలే బ్రహ్మరంధ్రం ఉంటుంది. అది క్రియాత్మకమైతే అలౌకికమైన దివ్యానుభూతులు కలుగుతాయి. దివ్య కాంతులతో ప్రకాశించే లోకాలు దృష్టిగోచరం అవుతాయి. నిరర్థకమైన కార్యాలలో యోగులు తమ శక్తుల్ని వృధా చేసుకోరు. సంతానోత్పత్తికి కారణమైన వీర్యాన్ని పైకి ప్రవహించేటట్లు చేస్తారు. కుండలిని శక్తితో కలిసి అది సుషుమ్నంలో ప్రవేశిస్తుంది. ఆ విధంగా విడుదలైన శక్తి నిర్మాణాత్మకం కావచ్చు, లేక వినాశాత్మకం కావచ్చు. దాన్ని ఎలా ఉపయోగించటం అనేది యోగిపై ఆధారపడి ఉంటుంది. యోగి యొక్క స్వభావంలో ఆ శక్తి మార్పు తెస్తుంది. ఆ మార్పు వేగము, అవరోధము అనే రూపాలుగా వ్యక్తమవుతుంది. శక్తికి వేగాన్నిచ్చి యోగులు సంకల్పాన్ని సిద్ధింపజేసుకుంటారు. శబ్దాల ద్వారా ఆ శక్తిని మంచి పనులకు ఉపయోగిస్తారు. ఆధునిక మానవ జీవితంలో కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, క్రియాయోగము, భావయోగము, లయయోగము, జ్ఞాన యోగము మొదలైనవి చోటు చేసుకున్నాయి. సంకల్పిత యోగ రూపంలో నేను క్రియాయోగాన్ని స్వీకరించాను, ఎందుకంటే ఇది కడు ప్రాచీనమైనది. సృష్టిలోని ప్రతి అంగంతోనూ సంబంధం కలిగి ఉంటున్నది. ప్రతి యుగంలోనూ దాని ప్రభావం ఉంటూ వచ్చింది. దేవతా గణాలు, యక్ష, కిన్నెర, గంధర్వ జాతులు
అందరికీ సంకల్పితం యోగం యొక్క సహాయం అవసరమే అయింది. రామాయణ మహాభారత యుద్ధాలు సంకల్పిత యోగ ప్రదర్శనకు తార్కాణాలు. లక్ష్య ప్రాప్తి కోసం దృఢ బద్ధమవటమే సంకల్పిత యోగం. సంకల్పిత యోగం యొక్క ముఖ్య ఉద్దేశం మనమెవరో తెలుసుకోవటం. రాగద్వేషాలను, అర్షడ్ మనోవృత్తులను విసర్జించి క్రియాయోగ సాధన ద్వారా మాత్రమే బోధితత్వాన్ని సిద్ధింపజేసుకొనగలగటం. ఆధ్యాత్మిక జగత్తును అన్వేషించదలిచిన సాధకుడు రెండు విషయాల్లో సావధానంగా ఉండాలి. ఈ మనుషుల మధ్య ప్రేమను దివ్య ప్రేమగా భ్రమించరాదు. మంచితనాన్ని వంచనకు ఉపయోగించరాదు. ఆధ్యాత్మిక జీవితంలో మనస్సు, శరీరాన్ని మర్చిపోవాలి. అలా మర్చిపోవడంలో విజయాన్ని సాధించిన మనిషి సంకల్పిత భావాలు నిండిన ఆత్మగా వ్యవహరించబడతాడు. ఆధ్యాత్మిక సమస్యలను ఎదుర్కోవడంలో దివ్య జ్యోతి అతనికి సహాయపడతాయి. అతనిలోని నిగూఢ శక్తుల అన్నింటినీ అవి బయటకు తెస్తాయి. మానసిక తరంగాలన్నింటినీ అతడు చదవగలుగుతాడు. ఈ అన్ని యోగ క్రియలలో ధ్యానాల్లో శబ్దాల వెంటబడి పరిగెత్తకుండా దాని బదులు తనను తాను సంకోచింప చేసుకోవటం నేర్చుకోవాలి. తన శరీరాన్ని, మనసును ఎలా వేరు చేయాలో యోగ విద్య నేర్పుతుంది. దేహం నుంచి, మనస్సు నుంచి వేరైన మనిషి ధర్మమూర్తి అవుతాడు. అతడికి గత జన్మల పునర్జన్మల జ్ఞానం లభిస్తుంది. దివ్యజ్యోతి, దివ్యవాణి సహాయంతో భౌతిక ప్రపంచంలో అతనికి కావలసినవన్నీ సమకూరుతాయి. దివ్యవాణి సహాయంతో భౌతిక ప్రపంచంలో అతనికి కావలసినవి సమకూరుతాయి. అంతరాత్మను దర్శించడంలో అవి రెండు శక్తివంతమైన పాత్రను పోషిస్తాయి. అదే క్రియాయోగం యొక్క పరిపక్వ రూపమని చెప్పవచ్చు. ఈ సందర్భంలో మనిషి తనను తాను తెలుసుకోవటం అత్యావశ్యకమవుతుంది. తన ఆత్మను తెలుసుకున్న తర్వాత వ్యక్తిగా తన ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవచ్చు. ధర్మం నిలబడడానికి యోగం, క్షేమం ఉపయోగకరమవుతాయి. అసాధ్యమైన దానిని సాధించటమే యోగ్యం, సాధించిన దాన్ని సంరక్షించడమే క్షేమం. రెండు మానవ కర్మలే. ఆధ్యాత్మిక వ్యవహారిక జగత్తు యొక్క సిద్ధులు ఆ రెండింటిలోనూ ఉన్నాయి. భక్తి యోగము, కర్మయోగము యొక్క సిద్ధులు ఆ రెంటిలోనూ ఉన్నాయి. భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము అనే మూడు రకాల యోగాలు, పంచస్థితులు వీటి కోసమే ఉంది. మనస్సు యొక్క వృత్తులు అనంతమైనవి. క్లిష్టం, అక్లిష్టం అనే రెండు రకాలుగా ఉన్నాయి. క్లిష్ట వృత్తులు హితకరమైనవి కావు. ఆ క్లిష్ట వృత్తులు హితకరమైనవి అని అవి 5 రకాలు. వాటిని పంచస్థితులు అంటారు. ఇందులో మూఢ, క్షిప్త, విక్షిప్త, ప్రతికూలమైనవి, ఏకాగ్రత, నిద్దురత అనుకూలమైనవి. మనస్సు మొదటిది మూడింటిలోనూ ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రత అనుకూలమైన మనస్సు మొదటి మూడింటిలోనూ ఎక్కువగా ఉంటుంది. సాధన ద్వారా ఉపాసన ప్రాప్తం అవుతుంది. చిత్తం సాగరంలో జలం వంటిది. రాగద్వేషాలు, కామ క్రోధాలనే అలలు ఇందులో లేస్తుంటాయి. బాహ్య ఆకర్షణ వలన చిత్తంలో అలలు లేచి పడుతుంటాయి. తత్ఫలితంగా మనిషి ప్రాపంచిక విషయాల పట్ల అనురక్తుడవుతాడు. దాని వలన అనేక సమస్యలలో చిక్కుకుంటాడు. క్లిష్ట పరిస్థితులలో ఎలాగో రాజీ పడతాడు. కానీ చివరికి అసహజమైన గుణాలకు దాసుడవుతాడు. సహజ స్వభావానికి
దూరమైపోతాడు. నిస్సహాయ స్థితిలో అదృశ్య శక్తుల సహాయాన్ని అర్థిస్తాడు. కానీ పరిస్థితులు చేయి దాటిపోతాయి. ఫలితమేమీ ఉండదు. యోగం చిత్తాన్ని శాంతపరిచి వర్ణనాతీతమైన ఆనందాన్ని అనుభవించడానికి తోడ్పడుతుంది. మానవుడు అజ్ఞానం వలన ప్రాపంచిక సుఖభోగాలే జీవిత పరమార్థమని తలుస్తాడు. ఆనందంలో లోపల నుంచి వస్తుంది. అది ఇంద్రియాతీతమైనది. రాగద్వేషాల వలన మనిషి స్థూల దేహానికి పరిమితుడవుతున్నాడు. శరీరం ఎక్కడ రాలిపోతుందోననే మరణ భీతి అతడిని ఎప్పుడు వెన్నాడుతూ ఉంటుంది. క్రియాయోగం వల్ల ఈ మరణ భీతి పోతుంది. క్రియాయోగం జ్ఞాత సమాధి ద్వారా చిత్తాన్ని ప్రక్షాళన చేస్తుంది. ముందుకు వెళ్ళటానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. చిత్తం పుటం పెట్టిన బంగారంలా సంస్కార బీజాలు దగ్ధమై సంకల్ప యోగ స్థితిలోకి వస్తుంది. లేక అసంప్రజ్ఞాత సమాధి స్థితి పొందుతుంది. చిత్తం యొక్క పూర్వస్థితి సమాప్తం అవుతుంది. సంస్కారాలు నశిస్తాయి. చిత్తం కైవల్య స్థితిలో లయం అందుతుంది. మనిషి జంతు వర్గానికి చెందినవాడు. జీవాత్మ మానవ శరీరంలో నివసించే కాలాన్ని ఆయువు అంటారు. సుఖ దుఃఖాలు ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు. జాతి ఆయువు సుఖ దుఃఖాలు కర్మఫలాలు. మనోవృత్తులు కర్మలలో ప్రతిఫలిస్తాయి. మనిషి జీవించినంత కాలము కర్మలు పుడుతూనే ఉంటాయి. తత్ఫలితంగా మనసు ఎల్లప్పుడూ వృత్తులలో చిక్కుకొని ఉంటుంది. మనసు వృత్తులను సృష్టించుకోవడము, మార్చుకోవడము ఎల్లప్పుడూ చేస్తూ ఉంటుంది. కనుక సంస్కారము ఈ మార్పులను ప్రతిబింబిస్తుంది. ఈ సంస్కారాలు చిత్తంలో అనేక జన్మల పాటు భద్రంగా ఉంటాయి. మరణ సమయంలో మనిషి సంస్కారము ఎలా పునర్జన్మ ఎత్తాలో నిర్ణయిస్తుంది. అజ్ఞాన ఉన్నత కాలము కల్పవృక్షానికి ఫలాలు కాస్తూనే ఉంటాయి. ఆ విద్య నిర్మూలనం అయినప్పుడు కర్మ ఫలాలు నశిస్తాయి. సుఖ దుఃఖాల అనుభవం ఉండదు. కర్మలు 3 రకాలు. సంచిత ప్రారంధ ఆగామి అనే అనేక జన్మల నుండి పోగై ఇంకా అనుభవంలోకి రానివి సంచిత కర్మలు. ప్రస్తుతం అనుభవించేవి ప్రారంధ కర్మ. ఇప్పుడు చేసిన కర్మల ఫలాలు భవిష్యత్తులో అనుభవానికి వస్తాయి అని ఆగామి కర్మలు. అవి ఆగామి కర్మలు. తన మనోవృత్తుల అనుగుణంగా జీవుడు సుఖభోగాలను అనుభవించడం, దౌర్జన్యాలు మోసాలు చేయటం, అబద్ధాలు ఆడటం, దుష్ట కార్యాలు చేయటం జరుగుతుంది. అందువలన కామక్రోధాలు, మదమాచార్యాలు, లోభమోహాలు కలిగి కర్మలు పెరుగుతుంటాయి. ఆ కర్మల ఫలితంగా మనిషి పురుగుల్లోనో, పశు పక్షాదుల్లోనో, జలచరాల్లోనో జన్మిస్తాడు. పరిణామ సిద్ధాంతంలో మనిషికి అత్యున్నత స్థానం ఇవ్వటం జరిగింది. కానీ అది యథార్థం కాదు. హింస, దౌర్జన్యాలు, క్రూర కర్మలు సూక్ష్మ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. కాలక్రమేణా మానవ స్వభావము ఈ గుణాలను శాశ్వతంగా తనలో లీనం చేసుకుంటుంది. మనిషి జంతువుగా మారతాడు. మానవ జన్మ ఎత్తిన జంతు లక్షణాలు అతడిని వదలవు. పూర్వ జన్మలో ఏ జంతువుగా జీవించాడో ఆ సంస్కారాలే మానవ జన్మలో వ్యక్తం అవుతుంటాయి. మానవ సంస్కారాల పైన కర్మల ప్రభావం అంత గాఢంగా ఉంటుంది. ఏ మహాత్ముడో మహాపురుషుడు అనుగ్రహించి ముక్తి పథంలో నడిపిస్తే తప్ప కర్మబంధం ఎన్నటికీ వదలదు. అందువలన కర్మ స్వభావాన్ని నివేదిత చేసే ద్వారా అంటే మహాపురుషుడు అనుగ్రహించి ముక్తి పథంని నడిపిస్తాడు.
తప్ప కర్మఫలం ఎన్నటికే వదలడు. అందువల్ల కర్మ స్వభావాన్ని, నిషేధ కర్మలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. అలా తెలుసుకొని జ్ఞానం పొందితే చిత్తం ప్రక్షాళనం అవుతుంది. భావాలతో మార్పు వస్తే మనిషి వ్యక్తిత్వమే ఏం మేడం మొత్తం మారిపోతుంది. మేడం భావాలలో మార్పు వస్తే మనిషి వ్యక్తిత్వమే మారిపోతుంది. అలా మారిన వ్యక్తి దేశంలోనే మార్పులను తేగలుగుతాడు. మానవ జాతి భావనలను మార్చగల శక్తి యోగానికి మాత్రమే ఉంది. అవరోధాలను తొలగించి శాంతిని తెస్తుంది. యోగం సరళమైన, సమగ్రమైన, శక్తివంతమైన జీవిత విధానాన్ని సూచిస్తుంది. మతం నాగరికతను, సంస్కృతిని తీర్చిదిద్దే శీలాల నిర్మాణంలో సంస్కృతి నాగరికతను ప్రముఖ పాత్ర వహిస్తాయి. యోగం సత్కర్మలను బోధిస్తుంది. ఏ పని ఎలా చేయాలో, వాటి ఫలితం ఎలా ఉంటుందో యోగం చెబుతుంది. మనిషిలోని అశాంతిని, ఆందోళనను పోగొట్టి బాధోపశమనం కలిగిస్తుంది. ప్రస్తుతం యోగంగా చలామణి అవుతున్నది. దాని మూల స్వరూపం కాదు. ఆసనాలను, వ్యాయామాన్ని యోగమని తప్పుగా చెప్పడం జరుగుతున్నది. వాటిని నేర్చుకుని అందరూ యోగ బోధకులమని చెప్పుకుంటున్నారు. యోగం పేరుతో వారు నేర్చుకుంటున్నది వట్టి చెత్త వంటిది. పాశ్చాత్య దేశాలలో యోగం ధన సంపాదనకు ఒక సాధనం అయింది. మన మహర్షులు మానవ జాతి ఉపయోగం కోసం అనేక ఆధ్యాత్మిక మార్గాలను సహకరించి మనిషి జంతు వర్గానికి చెందినవాడు. మేడం మేడం ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు చదివేది ఇప్పుడు అయిందా? ఇక్కడి అవును మేడం. ఆపేద్దామా? అంటే ఆపేద్దామంటారా? మీకు అదే ఆ పేరా అయ్యిందంటే ఆపుదాం, లేదు కంటిన్యూ చేస్తారంటే చేయండి, మీ ఇష్టం మేడం. అయిపోయింది మేడం, ఈ పేరా అయిపోయింది. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ.